నమస్తే వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈ మధ్య కాలంలో దంత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా అనేక మంది వంకర పళ్ళు, ఎత్తుపళ్లతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అందమైన దంతాల కోసం ఏం చేయాలి? ఎత్తు వంకర పళ్ల మధ్య నుంచి బాధ నుంచి ఎలా తప్పించుకోవాలి వంటి సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కాస్మోటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారు మనతో స్టూడియోలో లైవ్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. నమస్కారం బసవేశ్వరరావు గారు. సార్, నేను చదివినట్టు అసలు ఈ వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు ఎందుకు వస్తాయి సార్? నార్మల్గా ఈ ఎత్తు వంకర పళ్ళు అనేది చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ప్రాబ్లం అనేది ఎందుకు వస్తాయి అంటే కనుక వాళ్ళ హెరిడిటరీ, అంటే పేరెంట్స్కి ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా పిల్లల్లో వచ్చేస్తుంది హైట్ అలైన్మెంట్ అనేది. ఇంకొంతమంది అనుకుంటారు మాకు అంటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎప్పుడు అందంగానే కనబడుతుంటారు. మా వాళ్ళకి కొంచెం వంకరగా అలైన్మెంట్ చేంజ్ ఉన్నా సరే మా పిల్లలు బాగానే ఉండే పళ్ళు కొంచెం బుద్ధి ఉంటే బాగానే వస్తారులే, బాగానే ఉంటుందిలే, ఇబ్బంది ఏం లేదులే అనుకుంటారు. గ్యాప్స్ ఉన్నా సరే అంతా నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు అంటే హ్యాబిట్స్ నోట్లో వెళ్ళేసుకుంటారు చిన్నప్పుడు పిల్లలు. అట్లా కొంచెం నాలుగు పెట్టి పళ్ళు తిప్పుతుంటుంటారు, ఇట్లా పెదాలుగా నాలుగు పెట్టి తిప్పుతుంటే అట్లా ఆ హ్యాబిట్స్ వల్లనే మెయిన్ ఈ ఇర్రెగ్యులారిటీ అనేది, అలైన్మెంట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియకుండా నోరు తెరిచి నిద్రపోతుంటుంటారు నైట్. దానివల్ల ఏమవుతుందంటే అట్లా దానివల్ల కూడా గ్యాప్స్ అప్పర్ ఆర్చి లోవర్ ఆర్చి మధ్యలో గ్యాప్స్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇట్లాంటి హ్యాబిట్స్ వలన కానీ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ వలన కావచ్చు. ఇంకా కొంతమందికి అయితే కనుక ఏజ్ పెరిగిన తర్వాత కూడా గ్యాప్స్ వస్తుంటాయి పళ్ళ మధ్యలో. అది వాళ్ళ బోన్ కండిషన్ బట్టి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సరే, అంటే చాలా మందికి ఎత్తు వంకర పళ్ళు వస్తుంటాయి. ఏ ఏజ్ వరకు వస్తుంటాయి? అంటే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి? దానికి నార్మల్గా ఏజ్ చూస్తే కనుక ఏజ్ ఫ్యాక్టర్లో ఈ చిన్న ఏజ్ గ్రూప్స్లో చూస్తే కనుక చిన్నప్పుడు అరౌండ్ 10 years నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. ఈ 10 years ఏజ్ గ్రూప్స్లో అయితే కనుక జస్ట్ రిమూవబుల్ ఆర్థోడాంటిక్ అప్లయన్స్ అని ఒక చిన్న ఆర్థోడాంటిక్ అప్లయన్స్ ఇస్తాం. ఆ ప్లేస్ తోటి కరెక్ట్ అయిపోతాయి ఆ చిన్న ఏజ్ గ్రూప్స్లో వచ్చేది. ఇక ఏజ్ పెరిగిన తర్వాత 12 years, 13 years, 14, 15, 16 years అట్లా వచ్చేసరికి ఈ హైట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట. ఎక్కువైనప్పుడు ఆ ఏజ్ గ్రూప్స్లో వెంటనే కనుక 14, 15 years అట్లా 16 అట్లా ఏజ్ గ్రూప్స్లో కరెక్ట్ టైం, రైట్ టైం అనమాట. ఆ ఏజ్లో మనకి పిల్లలకి వెంటనే కనుక ట్రీట్మెంట్ చేపిస్తే తొందరగా వెళ్ళిపోతాయి. వెనక్కి దవడ ముందు టింకర్లో ఉన్న పళ్ళు కూడా ఒక కరెక్ట్గా అయిపోయి ఒక నార్మల్గా లోపలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక బాడీ మూమెంట్స్ అనేది చిన్న ఏజ్ గ్రూప్స్లో ఇప్పుడు మనం చూస్తుంటుంటాము. జిమ్నాస్టిక్స్ ఇవన్నీ జస్ట్ 14, 16 years ఏజ్ గ్రూప్స్ వాళ్ళే బాగా చేయటం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ బాడీ మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి టీత్ అలైన్మెంట్ను కూడా తొందరగా కరెక్ట్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్ చేసి నార్మల్గా తీసుకొచ్చుకోవచ్చు. డాక్టర్ గారు, అంటే ఇది సరిగా లేదు అని మనం ఎలా గుర్తించాలి? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? అంటే మౌత్ ఓపెన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు చూస్తూనే ఉంటుంటాం, ఎత్తు దవడ అనేది ముందుకు వస్తుంటుంది, ఈ వంకరగా ఉంటుంది, అలైన్మెంట్ చేంజ్ ఉంటుంది, వాళ్ళు నవ్వలేరు, వంకరగా ఉంటుంది. ఆర్చి క్లాస్ 3 మాలక్లూజన్ అని, క్లాస్ 2 మాలక్లూజన్ అని, క్లాస్ 1 మాలక్లూజన్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలక్లూజన్ అనేది చూస్తుంటుంటాం. సో అట్లా వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. చాలామంది ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ వలన కానీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన కానీ, ఇక వీటన్నిటికి తోడు మళ్ళీ కరోనా ఒకటి అసలు ఉన్న వాళ్ళలో ప్రాబ్లం అనుకుంటే ఇంకా ఈ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కరోనా వలన. అంత కాస్ట్లీ మెడిసిన్స్ అనమాట కరోనా మెడిసిన్స్. సో దీనివల్ల ఏమవుద్దంటే ఎత్తు వంకర పళ్ళు ఉన్న, ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఏముందిలే ఈ మామూలు ప్రాబ్లమే కదా, దాన్ని పోస్ట్ పోన్ చేద్దాంలే, తర్వాత చేయించుకుంటాం ట్రీట్మెంట్, ఇప్పుడు చేయించుకోకపోతే ఏమవుతుందని వదిలేస్తుంటారు చాలామంది. అట్లా నెగ్లెక్ట్ చేసినందువల్లే మిగతా ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది. అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుద్దంటే 30 years, 35 years ఏజ్ గ్రూప్స్లో అప్పుడు వస్తుంటారు కొంతమంది, నాకు ఎత్తు పళ్ళు అనిపిస్తున్నాయండి, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా, ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నేను ట్రీట్మెంట్ చేస్తే నా పళ్ళు సరి అవుతాయా, సరి చేసుకోవడానికి అవకాశం ఉందని కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం సార్ డిస్కషన్. గోవర్ధన్ గారు కాల్ చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్మన్ ఘాట్ అండి. కర్మన్ ఘాట్, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటండి మీది? ఇది ఏజ్ 35 years అండి బాబు. ఓకే, యుఎస్ లో ఉంటాడు. పళ్ళు బ్రష్ చేస్తుంటే రక్తం వస్తుంది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందండి. ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, ప్రతి నెలకు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రతి నెల ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది, ఒకసారి హాస్పిటల్కి స్టేట్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు ఒకసారి కన్సల్ట్ చేయించండి సార్. వస్తే కనుక దానికి ట్రీట్మెంట్ చేస్తామండి. జస్ట్ 1 weekలో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది.
అంతేగాని మీ డైలీ నెంబర్ తీసుకుంటే మంత్లీ నాకు మంత్లీ వచ్చి చూయించుకోవాల్సిన అవసరం లేదండి. ట్రీట్మెంట్ విజిట్స్ ఉంటాయి, సిట్టింగ్స్ వైజ్గా ట్రీట్మెంట్ చేస్తామండి. ఒక 3-4 సిట్టింగ్స్లో నార్మల్గా ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ చేస్తాం. లేజర్ సర్జరీ ద్వారా కూడా నార్మల్గా ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ మొత్తాన్ని 1 or 2 సిట్టింగ్స్లో కూడా కంప్లీట్ చేసి నార్మల్గా తీసుకొచ్చేటటువంటి టెక్నాలజీస్, టెక్నికల్ మెథడ్స్ కూడా అదే అవైలబుల్. పేపర్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇది అదే షుగర్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు మీ పేరెంట్స్ అన్నారంట. మాకు ఎవరు లేదండి మా ఫ్యామిలీ. అంటే అదేం లేదండి, రాంగ్ డైరెక్షన్ అనమాట. వాళ్ళకి తెలియక అట్లా చెప్పుంటారు. అంతేగాని అందులో డయాబెటిక్ GST ప్రాబ్లం ఉంటే చిగుళ్ళు సంబంధిత వ్యాధులు వస్తాయండి. అంతేగాని చిగుళ్ళు ప్రాబ్లం ఉంటే షుగర్ ఉండాలని రూల్ ఏం లేదు. దానివల్ల ప్రాబ్లం లేదులేండి. ఒకసారి ఇక్కడికి ఇప్పుడు మనకు వచ్చినప్పుడు యూఎస్ నుంచి మన ఇండియా వచ్చినప్పుడు తీసుకురండి, ఒకసారి చూసి ట్రీట్మెంట్ చేసి పెడతా తగ్గిపోతుంది. సరే అంటే ఇప్పుడు కాలర్ అడిగినట్లు అట్లా షుగర్ పేషెంట్లకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే డెంటల్ సమస్యలు? డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంత ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అసలు ఒక ప్రాబ్లం డెంటల్ అనే ఉంది, నోరు బాడీ మొత్తాన్ని తినేస్తుంది షుగర్ అనేది. అసలు ఇప్పుడు కరోనా ఉంటే కనుక షుగర్ ఉందంటే పేషెంట్ ఎంత పర్సెంటేజ్ బతుకుతాడు అనేది కూడా చెప్పలేము. ఇప్పుడు అంత సిచ్యువేషన్స్లో అంత బ్యాడ్గా ఉంది షుగరు. సో ఇప్పుడు దేంట్లో నార్మల్ షుగర్ రేషియోలో చూస్తే ఆ పళ్ళు మొత్తం మెత్తగా అయిపోతాయి. షుగర్ డయాబెటిక్ ఉంటే కనుక మెత్తగా పెలుసుబారిపోతుంది. ఆ బోన్ అంతా తినేస్తుంది అనమాట. టీత్ కింద ఉన్న అల్యులర్ బోన్ అని సపోర్టింగ్ బోన్ ఉంటుంది, ఆ బోన్ని మొత్తం ఫ్లెక్సిబిలిటీ అయిపోద్ది బోను. సో ఆ బోన్ మొత్తం రిజర్వ్ అయిపోద్ది అనమాట. రిజర్వ్ అయిపోవటం వల్ల ఆ టీత్ కండిషన్ అనేది సో బ్రిటిల్ అయిపోద్ది, అసలు మెత్తబడిపోతుంది అనమాట. సో దానివల్ల కూడా పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఆ పళ్ళు ఆటోమేటిక్గా ఊడిపోతాయి ఇంకా తర్వాత. అంటే సార్ చాలా మందికి పుచ్చిపళ్ళు కూడా ఉంటాయి షుగర్ పేషెంట్లకి, వాళ్ళు పళ్ళు పీకించుకోవచ్చా? పిప్పి పళ్ళు ఎవరైనా పీకించుకోవచ్చు, పీకకుండా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఫిల్లింగ్స్ ఉంటాయి, నార్మల్గా రెస్టరేటర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టరేటరీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ రెస్టరేషన్స్ ద్వారా ఆ పిప్పి పళ్ళని పీకకుండా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. నార్మల్గా ఉంటే కనుక ఆ కేరీస్ ఎంతవరకు పిప్పి పన్ను ఉంది, టీత్ ఇనీషియల్ స్టేజ్లో ఉందా, ఎర్లీ డెంటల్ కేరీసా, అడ్వాన్స్డ్ డెంటల్ కేరీసా, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేరీస్ లెషన్స్ ఏ విధంగా ఉన్నాయనే చూస్తాం. ఫస్ట్ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సార్ అంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం ఎత్తు వంకర పళ్ళు, వాళ్ళకి అసలు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎత్తు వంకర పళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో చిన్నపిల్లలప్పుడు వచ్చినాయి అనుకోండి, దాన్ని కృత్రిమ నార్మల్గా రిమూవబుల్ ఆర్థోడోంటిక్ అప్లయన్సెస్ ద్వారా కరెక్ట్ చేస్తాం. ఇక ఏజ్ నార్మల్గా 15 years, 16, 17, 18 years, 20 years ఎట్లా స్టార్ట్ అయినాయి అనుకోండి, దాంట్లో ఫిక్స్డ్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్. సార్ కాల్ తీసుకున్నాం, లక్ష్మణ్ మహేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. మహేశ్వర్ గారు. సార్ మేడం నమస్తే మేడం. లక్ష్మణ్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం ఏం లేదు మేడం, అది నోట్లో బాగా వాసన వస్తుంది, అప్పుడప్పుడు చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి లక్ష్మణ్ గారు? మహేశ్వరం, హైదరాబాద్. అవును సార్. ఓకేనండి. అయితే మీరు ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుద్దండి. స్కేలింగ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, సూప్రాజింజివల్ స్కేలింగ్ అని, సబ్జింజివల్ స్కేలింగ్ అని. నార్మల్ స్కేలింగ్తో అయిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదండి, జస్ట్ 1 dayలో అయిపోద్ది మీకు. ఆ లోపల ఇన్ఫెక్షన్ అనేది సివియర్గా ఉందనుకోండి, అది మేము ఆర్థోపెంటమోగ్రాఫ్ కానీ ఇంట్రావోరల్ పెరియాపికల్ రేడియోగ్రాఫ్స్ ద్వారా కానీ మేము డయాగ్నోసిస్ చేస్తాం. అసలు మీకు ఎంత ఎత్తుంది, ఆ లోపల పళ్ళు ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంది, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది సివియర్గా ఉందా, లేకపోతే చిగుళ్ళలో పళ్ళు కదలటం ఏమన్నా స్టార్ట్ అయినాయి అంటారా మీకు? పళ్ళు లేదు సార్, కదలటం ఏం లేదు సార్, అట్లనే నోట్లో స్మెల్ గిట్ వస్తుంది, స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఆ క్యాలిక్యులస్ కానీ స్టెయిన్స్ కానీ డిపాయిట్స్ వలన కూడా ఈ స్మెల్ వస్తుందండి. సో దాన్ని నార్మల్ కండిషన్ తీసుకొచ్చుకుంటే ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు. సో ఒకసారి మీరు హైదరాబాదే కాబట్టి రేపు నేను హైదరాబాద్లోనే ఉంటానండి, రేపు కూడా మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ చేయండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాను. 9966276688 అది నా పర్సనల్ నెంబర్ అండి. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. అంటే మన కాలర్స్ కూడా అడుగుతున్నారు, ఈ బ్లీడింగ్ కానీ, ఆ పెయిన్ కానీ, ఆ బ్యాడ్ బ్రీత్ కానీ అసలు ఎందుకు వస్తుంటాయి, అంటే అది కన్సిడర్ చేయాల్సిన సమస్య అంటారా, లేదంటే సివియర్గా అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు బ్లీడింగ్ అనేది నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంటుంది నార్మల్గా. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అల్యులర్ బోన్ లాస్ అని, ఇక చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు డయాబెటిక్ ప్రాబ్లమ్స్ అని, జింజివైటిస్ అని, లోకలైజ్డ్ జింజివైటిస్ అని, జనరలైజ్డ్ జింజివైటిస్ అని, లోకలైజ్డ్ పెరిడోంటైటిస్ అని, ఇట్లా జనరలైజ్డ్ పెరిడోంటైటిస్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వలన కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే కనుక బ్యాడ్ బ్రీత్, అంటే వాళ్ళు సరిగా బ్రష్ చేయరు కొంతమంది. బ్రష్ చేయకపోవటం వల్ల కూడా ఆ బ్రషింగ్ టెక్నిక్స్ తెలియదు కొంతమందికి, ఆ తెలియపోవటం వల్ల కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమంది అయితే హార్డ్ బ్రష్ తీసుకొని రుద్దుతుంటారు అనమాట, దానివల్ల అయితే చిగుళ్ళన్నీ అరిగిపోతాయి. అసలు
పళ్ళు అరిగిపోతాయి, చిగుళ్ళు అరిగిపోతాయి, మొత్తం బోన్ అంతా స్పాయిల్ అయిపోద్ది. ఇక అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ చిగుళ్ళు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. గమ్స్ అంటే ఆల్యులర్ గమ్స్ అనేది మనం స్పాంజీ గమ్స్ లాగా అయిపోతాయి అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో. ఇట్లా బ్లడ్ వచ్చేసి బాగా సివియర్గా వచ్చి, ఇక యాపిల్స్ తిన్నా బ్లడ్ వస్తుంది, జాంకాయలు తిన్నా బ్లడ్ వస్తుంది, ఏం తిన్నా సరే బ్లడ్ వచ్చేస్తుంది దాంట్లోంచి. సో అట్లా కేరింగ్ అనేది విటమిన్స్ ప్రోటీనిషియస్ ఫుడ్స్ తీసుకోవటం, అంటే విటమిన్ సప్లిమెంట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవటం, ఇట్లా తీసుకుంటే కనుక కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం మెడికల్గా చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటే, హాస్పిటల్కి వచ్చి డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, అంటే ఎత్తు వంకర పళ్ళను సెట్ చేయడానికి మనం నార్మల్గా ఎన్ని సిట్టింగ్స్ పడుతుంటాయి? అంటే సింగిల్ సిట్టింగ్లో చేసే అవకాశం ఉంటుంది, 2 to 3 సిట్టింగ్స్ చేసే అవకాశం ఉంటుంది. 6 monthsలో కానీ 1 yearలో కూడా ఉన్నాయి. కొంతమంది హాస్పిటల్కి వెళ్తే చాలు 2-3 సంవత్సరాలు పేషెంట్ ఉన్నారు కదా అని పిలుస్తూనే ఉంటారు అపాయింట్మెంట్స్. చేసే క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇప్పుడు చాలామంది ఎత్తు వంకర పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలని చాలా ఎక్స్పెన్సివ్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, అనాథలకు కానీ, ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ తక్కువ ఖర్చుతోటి, అంటే వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలిగితే అంతవరకే ఛార్జెస్ తీసుకొని మా హాస్పిటల్లో నామినల్ ఛార్జెస్తోనే డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాం. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అవకాశాన్ని కల్పిస్తున్నాం. సో వాళ్ళు ఎవరైనా సరే మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకోలేము, మా వల్ల కాదు, మాకు ఈ వర్తబుల్ కాదు అనే ఆ భయం అనేది పోగొట్టుకోవాలి. ఫస్ట్ పోగొట్టుకొని ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా సరే మా హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవచ్చు. డాక్టర్ గారు, అంటే మెడికల్ని చాలా మంది వాణిజ్యపరంగా చూస్తుంటారు, బిజినెస్ పరంగా చూస్తున్న వాళ్ళకి అంటే మీరు చేస్తున్న సేవ నిజంగా అప్రిషియేటబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరి తరపు నుంచి. సార్ మన టాపిక్ వస్తే టీత్ వైట్నింగ్ అంటే అసలు ఎలా చేస్తూ ఉంటారు, ఎన్ని సిట్టింగ్స్ పడుతూ ఉంటాయి? టీత్ వైట్నింగ్ అంటే ఇప్పుడు అసలు పళ్ళు పచ్చగా ఎందుకు అయిపోతాయనే చూద్దాం. ఈ టీత్ వైట్నింగ్ సరే కాల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మేడం, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మా జడ్చల్ అండి, మైమడ్ డిస్ట్రిక్ట్. జడ్చల్. ఓకే, చెప్పండి సార్, ఏమైంది సార్ ప్రాబ్లం డెంటల్? మా మిస్సెస్ కండి కొద్దిగా ఒక 6 years 7 years నుంచి జర స్మెల్ నోట్లకి వస్తుంటది. ఎన్ని పేస్ట్లు వాడినాము, ఎన్నో సెన్సోడైన్ అవి వాడినాం కానీ ఏది క్లీన్ కాలేదు. బ్లడ్ కూడా ఏం రాదు కానీ కొద్దిగా స్మెల్ వస్తుంటది అండి. ఎవరితో మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. సార్ మేము మాట్లాడితే కూడా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకేనండి, అసలు ఆ ప్రాబ్లం దేంట్లో నుంచి వస్తుంది అనేది ఒకసారి తీసుకురండి సార్. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు నన్ను కన్సల్ట్ చేయండి, నా నెంబర్ ఫీడ్ చేసుకోండి, తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తే కనుక అసలు దేనివల్ల ప్రాబ్లం, అసలు ఓరల్గానా లేకపోతే అబ్డామినల్ మనకి అరుగుదల లేక అసలు ఎందుకు వస్తుంది, చిగుళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులస్ స్టెయిన్స్ డిపాజిట్. ఇప్పుడు మీరు మీది ఇప్పుడు చూసారండి టీవీలో, కానీ ఏమన్నా బ్లడ్ కూడా రావడం అది, కానీ అది ఏం లేదు, అట్లా బ్లడ్ కూడా రావడం అట్లా ఏం లేదు. కానీ మామూలుగా కొద్దిగా ఇప్పుడు మాట్లాడాలన్నా జర కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కదండి. అంతేగా మరి, ఇప్పుడు మాట్లాడేటప్పుడు బ్యాడ్ బ్రీత్ వస్తే జస్ట్ ఫీల్ అవుతారు కదా ఎవరైనా ఎదురు వాళ్ళు. అట్లా ఇప్పుడు మా ఎదురుగా చెప్పకుండా తర్వాత వేరే వాళ్ళతో నన్ను అంటారు కదా. అంతే అంతే, అది కామన్, అది 100%. అట్లా. సో ఒకసారి మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి నన్ను కన్సల్ట్ చేయండి సార్. మీ హైదరాబాద్ ఎక్కడంటే అడ్రస్ కుకట్పల్లి ఉంది, సికింద్రాబాద్ ఉంది, 2 బ్రాంచ్లు ఉన్నాయండి. మీకు 2 బ్రాంచ్ల్లో కన్సల్ట్ చేయండి. అంటే ఇప్పుడు మీరు స్కోరింగ్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ 9966. అలాగే కాలర్స్ కూడా అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోండి. సార్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇందాక టీత్ వైట్నింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం సార్. అసలు ఎన్ని సిట్టింగ్స్ పడుతూ ఉంటాయి? ఈ టీత్ వైట్నింగ్ అసలు రైప్స్ ఉంటాయండి. చైర్ సైడ్ బ్లీచింగ్ అని, బ్లీచింగ్స్లో ఆఫీస్ సైడ్ బ్లీచింగ్ అని, ఇట్లా డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ బ్లీచింగ్స్ ఉన్నాయన్నమాట టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్లో. అంటే టీత్ వైట్నింగ్లో ఇంకా తెల్లగా రావాలంటే కనుక ఇప్పుడు అసలు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం, దేనివల్ల పళ్ళు అసలు పచ్చగా మారిపోయినాయి అనేది చూసుకోవాలి ఫస్ట్. కొంతమంది సిగరెట్లు తాగుతుంటారు, పాన్ పరాగులు, గుట్కాలు, ఖైనీలు, ఇట్లాంటి వాటికి బ్యాడ్ హ్యాబిట్స్కి, మాదక ద్రవ్యాలకి అడిక్ట్ అయిపోయి ఉంటారు కొంతమంది, చాలామంది. సో దానివలన మనం చూస్తుంటుంటాం థియేటర్స్లో, మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఈ సిగరెట్ స్మోకింగ్ చేయకూడదు అని చెప్తుంటే వాళ్ళకి ఏదో సరదాగా ఉన్నట్టు ఉంటుంది కొంతమందికి. తర్వాత ఒక క్యాన్సర్ కనుక అటాక్ అయితే అప్పుడు తెలుస్తుంది అనమాట ప్రాబ్లం ఏంటి, అసలు ఎంత స్ట్రగుల్ అవ్వాలి. ఇప్పుడు కరోనా ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఆ క్యాన్సర్కి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో, అసలు బతకరా క్యాన్సర్ వచ్చిన తర్వాత అనేది కూడా అప్పుడు బాధపడతారు అనమాట. కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను సిగరెట్లు తాగుతున్నాను, ఏం కాలేదే అనుకుంటారు కొంతమంది. అది తెలియదు, ఎప్పుడు ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది కూడా తెలియదు అన్నమాట మనకి. కానీ ఒకసారి క్యాన్సర్ అటాక్ అయిందంటే కనుక మనం ఇంకా మన చేతుల్లో ఉండదు, చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్తుంది.
అది అది తగ్గుతుందా లేదో కూడా చెప్పలేము. సో ఏంటంటే అందుకనే ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి, ట్రై చేయాలన్నమాట. లేకపోతే కొంచెం కొంచెంగా ఆపటం అట్లా ట్రై చేస్తే కనుక ఆ క్యాలిక్యులస్ స్టెపాయిడ్స్ కానీ సిగరెట్ టొబాకో స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ పళ్ళ మీద. ఆ టొబాకో స్టెయిన్స్ను కూడా మనం ఈ బ్లీచింగ్ ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే క్యాలిక్యులస్ స్టెయిన్స్, టొబాకో స్టెయిన్స్ ఫామ్ అయినా దాన్ని స్కేలింగ్ ద్వారా తగ్గకపోయినా సరే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ బ్లీచింగ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా దాన్ని తగ్గిస్తాం అనమాట. సార్ కాల్ తీసుకుందాం. కాల్ ఓకే. ఉన్నారు, యూసఫ్ గారు కాల్ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. యూసఫ్ గారు హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ డౌట్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ యూసఫ్ గారు, ప్రాబ్లం ఏంటి సార్ మీది? డెంటల్ నాది కాదు ప్రాబ్లం, మా పాపకి 15 ఇయర్స్ ఉంటది. ఓకే. ఆమె టీత్ ఏమో స్ట్రైట్ లేదు, కొంచెం వెనక ముందు ఉన్నాయి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి అట్లా ఎగుడు దిగుడుగా? అది వచ్చిన తర్వాత పాల టీత్ పోయి వస్తాయి కదా, చైల్డ్హుడ్ డేస్ నుంచి ఉంది అట్లాగే పాపకి. ఏజ్ ఎంత అండి ఇప్పుడు ప్రెజెంట్? ఏజ్ 15 ఇయర్స్ ఉంటుంది సార్. 15 ఇయర్స్ వచ్చినాయి అయితే పాపకి. ఇప్పుడు మంచి రైట్ టైం అండి ఇప్పుడు ఎత్తుపళ్ళకి సరి చేసుకోవటానికి ట్రీట్మెంట్. మీకు సికింద్రాబాద్ అంటున్నారు కాబట్టి. అవును సార్. సికింద్రాబాద్ అంటే మరి క్లాక్ టవర్ దగ్గర సంగీత్ థియేటర్ రోడ్ లో మన బ్రాంచ్ ఉంది సార్, అక్కడికి వస్తుంటాను నేను. అక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్, అపాయింట్మెంట్ తీసుకోవాలి సార్ మీకు. 9966276688 స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకొని నన్ను కలవచ్చు. రేపు కూడా నేను అవైలబుల్ గానే ఉంటానండి హైదరాబాద్ లో. ఎన్ని సిట్టింగ్స్ అయితే సార్ అది చేయని? అది పేషెంట్ చూసిన తర్వాత సిట్టింగ్స్ అసలు ఎట్లా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ట్రీట్మెంట్ ప్రొసీజర్. ఓకే సార్. ఓకే ఓకే సార్. సరే, ఇందాక మనం టీత్ వైట్నింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎన్ని సిట్టింగ్స్ పడుతూ ఉంటాయి, లేదంటే చేసిన తర్వాత కూడా, అంటే వైట్ అయిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుందా? చాలా మందికి అపోహలు ఉంటాయి, అంటే ఎల్లోయిష్ వస్తుంది మళ్ళీ అని. అవునండి, ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ తెల్లగా అయిన తర్వాత మళ్ళీ పచ్చగా మారిపోతుంటాయి కొంతమంది. ఎందుకు మారుతాయి అంటే ఇప్పుడు సిగరెట్లు ఆపరు కదా కొంతమంది. పళ్ళు క్లీన్ చేయించుకుంటారు, వెళ్తారు, మళ్ళీ సిగరెట్లు తాగుతారు. ఇంకేముంటుంది, ఉపయోగం ఏముంటుంది, మంచి వాళ్ళు చేయించుకొని ప్రయోజనం ఉండదు కదా. సో దానివల్లనే పచ్చగా మారుతాయి. కొంతమంది ఏంటంటే కూర్చుంటే ఇక మా మీల్స్ ఏదో ఒకటి తింటానే ఉంటారు, చిరుతిళ్ళు. అట్లా తినేటప్పుడు ఏమవుద్దంటే పచ్చగా అయిపోతాయి, ఆ లేయర్స్ ఫామ్ అయిపోతాయి పళ్ళ మీద, అట్లా ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. సో దానివల్ల కూడా పళ్ళు అంటే బ్లీచింగ్ చేయించుకున్నారు అనుకోండి, ఇప్పుడు సేమ్ ఫేషియల్స్ ఆ టైప్లో అనమాట. బ్లీచింగ్ చేయించుకుంటే ఒక 6 months వైట్ కలర్లో ఉంటాయి, కొంచెం తర్వాత స్లోగా గ్రాడ్యువల్గా కలర్ చేంజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సార్, అసలు పళ్ళు అరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అరిగిపోవడానికి అంటే బ్రషింగ్, వాళ్ళకి బ్రష్ ఎంతసేపు చేయాలి, ఎట్లా చేయాలి, బ్రషింగ్ టెక్నిక్స్ అనేది చాలా మంది తెలియదు. ఆ తెలియపోవటం వల్ల ఏమవుద్దంటే ఒక బ్రష్, హార్డ్ బ్రషెస్ వాడతారు కొంతమంది అయితే. మీడియం కానీ హార్డ్ వాడితే ఏమవుద్దంటే దాని మీద ఒక గరుకుగా ఉంటాయి అవి, బ్రిజిల్స్ గరుగ్గుండి పళ్ళ మీద ఎనామిల్ డ్యామేజ్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొంతమందికి అయితే కనుక బ్రషింగ్ ఎంతసేపు చేయాలి అని తెలియదు, బ్రషింగ్ టెక్నిక్స్ తెలియదు. కొంతమంది ఇట్లా కూర్చొని హార్డ్ అండ్ డైరెక్షన్లో రుద్దుకుంటా ఉంటారు, దానివల్ల క్రాక్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఎనామిల్కి, టీత్కి, జింజివాకి మధ్యలో క్రాక్స్ లాగా వస్తుంది, దాన్ని ఎట్రీటెడ్ టీత్ అంటారు. ఎబ్రిషన్ ఫామ్ అవుతుంది, కొంతమందికి ఎరోషన్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఆ పళ్ళు స్లోప్గా అయిపోద్ది అనమాట, నవ్వులుతా. కొంతమంది నిద్రలో పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. కొంతమంది దాన్ని బ్రక్సిజం అంటారు ఆ ప్రాబ్లమ్ని. కొంతమంది కోపంతో పళ్ళు కరుగుతుంటారు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా సమ్ పర్సనల్ కావచ్చు. సో దానివల్ల కూడా పళ్ళు అరిగిపోతాయి. సో అట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా పళ్ళు అరిగే ఛాన్సెస్. కొంతమంది అంటే కూర్చున్నామంటే టీవీల దగ్గర కూర్చున్నామంటే ఇంకా మనకి ఏం పని లేదన్నట్టు కూర్చొని ఏదో ఒకటి పెట్టుకుంటారు పక్కన, ఇంకా తినేదాకా అయిపోయేదాకా ఇక కూర్చొని తింటానే ఉంటారు. సో అట్లాంటి దానివల్ల కూడా పళ్ళు అరిగిపోతాయి అనమాట. ఇక సో ఇట్లాంటి హ్యాబిట్స్ వలన ఈ టీత్ గ్రాడ్యువల్గా అరుగుతాయి అనమాట. సో కొంతమందికి అయితే కనుక ఎనామిల్, హైపోప్లేషియా ఆఫ్ ఎనామిల్ అంటారు. ఎనామిల్ అంటే బోర్ వాటర్ తాగటం వల్ల కానీ ఎనామిల్ పైన పంటి మీద ఉన్న ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల కూడా అరిగిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, అసలు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తుంటాయి, డెంటల్ ఇన్ఫెక్షన్స్? ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చెప్పలేము, ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కరోనా కూడా అదే ప్రాబ్లం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. ఇప్పుడు డెంటల్లో కూడా ఎలాంటి టైప్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్? అంటే ఇప్పుడు దీంట్లో చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవటం కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ఎడినోమా అని, లోపల మ్యూకస్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని, స్క్వేమస్ సెల్ కార్సినోమా అని, ఎడినో కార్సినోమా అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం చూస్తుంటాం. సరే, కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు ఎల్బీ నగర్ నుంచి. శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. హలో మేడం, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం హలో చెప్పండి శ్రీకాంత్ గారు, ప్రాబ్లం ఏంటండి మీది?
ప్లీజ్ మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఇది కొంచెం పళ్ళు ఊడిపోయింది సార్. మీకేనండి? హలో, ఓకేనండి. మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే కాల్ కట్ అయిపోద్దండి. ఓకే రైట్ సార్. అంటే ఇప్పుడు ఆయన అడుగుతున్న డౌట్ ఏంటంటే పళ్ళు ఊడిపోయినాయి, ఆయనకి వయసు ఎంతో తెలియదు, కానీ పళ్ళు ఊడిపోయిన తర్వాత మళ్ళీ పెట్టించుకోవడానికి వయసు లిమిట్ ఉంటుందా సార్? ఏ ఉండదండి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండదు. ఊడిపోయినప్పుడు పళ్ళు కట్టించుకోవచ్చు. కొంతమంది పళ్ళ సెట్లు కట్టించుకుని ఉంటారు. ఆ పళ్ళ సెట్ కట్టించుకునేటప్పుడు ఆ సెట్ ఎట్లాంటిది కట్టించుకోవాలని తెలియదు. చీప్ క్వాలిటీ కావాలని చాలామంది ఎఫర్ట్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు చీప్ క్వాలిటీలు కట్టించుకొని వెళ్తుంటారు. ఎక్కడెక్కడో షాపుల దగ్గర ఉంటాయని చెప్పేసి చూయించుకుంది. వాళ్ళు నోరు తెరిచి అన్నం తిందామన్నా చెట్టు కింద పడిపోతుంటుంది, ఫంక్షన్కి వెళ్దామన్నా నోరు తెరిచి నవ్వంగానే పళ్ళు సెట్లు కింద పడిపోతుంటాయి. అట్లా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాంటి చీప్ క్వాలిటీ పళ్ళ సెట్లతో. సార్ నార్మల్గా అంటే ఒకరికి అంటే కొంతమందికి 1-2 పళ్ళు మాత్రమే ఊడిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చు. ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి, లోపల స్క్రూ పెట్టేసేసి పన్ను ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇబ్బంది ఉండదు. సరే, ఓరల్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తూ ఉంటుంది? ఓరల్ క్యాన్సర్ అని మాట్లాడుకున్నాం మనం. ఈ సిగరెట్లు, పాన్ పరాగులు, గుట్కాలు, కైనీలు, ఇక కాంట్ బట్ నథింగ్ బట్ అనమాట. ఇక క్యాన్సర్ అటాక్ అవడానికి 100% రీజన్స్. సో ఈ క్యాన్సర్ అనేది అటాక్ అవ్వాలి అంటే కనుక మనం ఈ సిగరెట్లు తాగితే 100% ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కాకపోతే అటాక్ అయ్యేది 100% అటాక్ అవుతుంది. సో ఈ స్మోకింగ్ కానీ, పాన్ పరాగులు అంటే పాన్ పరాగులు, జరదాలు, కిళ్ళీలు అంటే పొగాకు అనే దాన్ని ఒక పదార్థాన్ని వాళ్ళు నవ్వులుతున్నారు. నవ్వులితే కనుక చాలా ప్రాబ్లం అనమాట. దానివల్లనే ఈ క్యాన్సరస్ లేషన్స్ అనేది అటాక్ అవుతుంటాయి. సార్ కాల్ తీసుకుందాం. మోహన్ గారు కాల్ చేస్తున్నారు. మోహన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే మోహన్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాకు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ దవడకి మత్తు ఇంజెక్షన్ చేశారండి. చేస్తే అది వాచిపోయి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిందండి. అది అపోలో అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే నాకు చాలా డబ్బు ఖర్చు అయిందండి. ఇప్పుడు మీరు అది మా ఊర్లోనే పెట్టాడండి ఒక ఆయన, మళ్ళీ ఇప్పుడు తీశారు ఆయన. ఏ ఊరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రామచంద్రాపురం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకేనండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు? ఈస్ట్ గోదావరి, హైదరాబాద్ కదండి. రామచంద్రపురంలో ఉంటున్నాను. ఈస్ట్ గోదావరి. అవసరం అయితే మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నాను. అది ఆ ఇన్ఫెక్షన్ ఉండిపోయి దవడ కొంచెం లోపల అయితే వాచిందండి, పైకి బాగుందండి. అంటే లోపల అంటే మీరు అక్కడ విజయవాడలో కూడా మన బ్రాంచ్ ఉందండి, అక్కడ కలవచ్చండి. నన్ను 2 days లో వస్తాను నేను విజయవాడ. మంగళవారం తర్వాత నన్ను అక్కడ కలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆ లోపల వాపు కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తామండి మేము. ట్రీట్మెంట్ చేసి నార్మల్ గా తీసుకొస్తాం. మీరు దాని గురించి కూడా భయపడాల్సిన పని లేదండి, నార్మల్ అయిపోద్ది మీకు ఇన్ఫెక్షన్ మొత్తం. ఓకే, వెల్కమ్. బసవేశ్వరరావు గారు, అంటే కాలర్ అడిగినట్లు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ కాదండి, అసలు ట్రీట్మెంటే ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నారు పేషెంట్. ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదండి, చేతగా లేదు. అందుకనే ఆయన ట్రీట్మెంట్ ఫెయిల్ అవటం వల్ల మేము ఎంత ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు వేరే హాస్పిటల్ హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి అని చెప్తున్నారు అనమాట. సో మనం ఒకసారి చేత కాకపోతే మనం వేరే డాక్టర్కి రిఫర్ చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే. అంతేగాని మనం పేషెంట్ మీద అయితే 100% ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకూడదు. చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పాపం పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. సరే, అంటే చాలా మంది ఏపీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కాల్ చేస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర? మా హాస్పిటల్లో శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ, మెయిన్ ఏంటంటే మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఎక్కువ మన తక్కువ ఖర్చుతోటి సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము అందరికీ అందుబాటులో దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ట్రీట్మెంట్స్ అనేది అందిస్తుంటాం. అంతేగాని అమౌంట్ అనేది సెకండ్ క్రైటీరియా. మా హాస్పిటల్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్ని స్పెషాలిటీస్లో ఉన్నారు. మ్యాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ అంటే ఎత్తు దవడలో ముందుకు వచ్చిన దవడలను సరిచేయటము, ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాటిని నార్మల్గా తీసుకురావటము. ఇక ఎత్తు వంకర పళ్ళకి ఆర్థోడాంటిస్ట్ అంటారు, ఆర్థోడాంటల్ సర్జన్. ఆర్థోడాంటిస్ట్ ద్వారా కూడా మేము ఎత్తు వంకర పళ్ళని, పళ్ళ మధ్య ఖాళీలని, పళ్ళ అలైన్మెంట్ అంటే నోరు ఓపెన్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి నార్మల్గా తీసుకొస్తాం. పై దవడ కింద దవడ ఒక ఈవెన్గా ఉండేటట్టు చేస్తాం ట్రీట్మెంట్స్. సో అట్లా ఒక కరెక్ట్గా ఉండేటట్టు ఆర్థోడాంటల్ సర్జన్ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే దాన్ని నార్మల్గా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని సింగిల్ సిట్టింగ్లో చేయొచ్చు, ఎండోడాంటిక్ ఇన్స్ట్రుమెంట్స్తో చేయొచ్చు. ఎండోడాంటిస్ట్ అంటారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటువంటి సర్జన్ని మా హాస్పిటల్లో. ఇక చిన్నపిల్లలు ట్రీట్మెంట్ చూసే వాళ్ళని పీడియోడాంటిస్ట్ అంటారు.
పీరియోడాంటల్ సర్జన్ మా హాస్పిటల్లో చూసేవాళ్ళు. ఇక చిగుళ్ళు సంబంధిత వ్యాధులు, నోటి దుర్వాసన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు పీరియోడాంటల్ సర్జన్. సో ఇట్లా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా సరే మా హాస్పిటల్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా మేము ట్రీట్మెంట్స్ అనేది మా బ్రాంచెస్లో హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్ కానీ, ఆంధ్రాలో అయితే విజయవాడ, గుంటూరు, ఏలూరు, వైజాగ్, భీమవరం ఇట్లా మా బ్రాంచెస్లో ట్రీట్మెంట్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బసవేశ్వరరావు గారు. చాలా డౌట్స్ క్లియర్ చేశారు ఈ డెంటల్కి సంబంధించి. థ్యాంక్ యూ మనం సార్. ఈ విధంగా మన ప్రైమ్ 9 టీవీ యాజమాన్యం సహకారంతో లైవ్స్ కండక్ట్ చేయడం ద్వారా మన ప్రైమ్ వ్యూవర్స్ అందరికీ ఉచిత సలహాలు, సూచనలు ఇవ్వటమే కాకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా తక్కువ ఖర్చుతోటి మా హాస్పిటల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రత్యేకమైన ఆఫర్ మా ప్రైమ్ 9 ప్రేక్షకులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు ఎవరికైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలన్నా, లేదంటే కాల్స్ కనెక్ట్ కాకపోయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఇది